యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన దేవ, వాక్యం మీది మీ ఆత్మచేతని వివరించడానికి తగును. మానవునిగా నాకైతే శక్తి సామర్థ్యాలు లేవు. బలహీనుణ్ణి, సమర్థుణ్ణి కాను. మీ కనికరం తప్ప మరి ఇంకేది నాకు అర్హత కాదు. మీ కృపను అర్థిస్తూ మీరే మాకు సహాయం చేస్తారని మంచి సమయం ఇమ్మని విజ్ఞాపన చేస్తున్నాను. మీ సన్నిధి మాతో కూడా ఉండని అనుగ్రహించండి నాయన, బలపరచండి. సాలినంతటి సహాయం మీ కృపలో నుంచి ఇమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 21వ అధ్యాయంలో 7వ వచనంలో మరల 4వసారి యేసు ప్రేమించిన శిష్యుడు అని రాసుకున్నాడు ఆయన. యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు? 12 మందిలో ఇది మరుగ్గా ఉంటూ వచ్చినటువంటి సంగతి. అయితే 21వ అధ్యాయం 2వ వచనంలో కొందరి పేర్లు రాశాడు. సీమోను పేతురు పేరు రాశాడు, తోమా పేరు రాశాడు, ఆ తర్వాత నతనయేలు పేరు రాశాడు, జబదయి కుమారుల పేర్లు రాశారు. ఆయన శిష్యుల్లో మరిద్దరు కూడి ఉండిరి అన్నాడు. ఆయన శిష్యుల్లో మరిద్దరు కూడి ఉండిరి, ఆ ఇద్దరు పేర్లు రాయలేదు. అంటే సీమోను కాదు, అటు పేతురు కాదు, తోమా కాదు, నతనయేలు కాదు. ఎవరై ఉండాలి? జబదయి కుమారులు ఇద్దరిలో ఒకరైనా ఉండాలి. మిగిలిన ఆ ఇద్దరిలో అయినా ఒకరు ఉండాలి. అంటే మొత్తం వీరు కలిపి 6 కదా. మిగిలిన 6లో ప్రభు ప్రేమించిన శిష్యుడు లేడు, ఈ 6లోనే ఉన్నాడు. ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా మరి ఇద్దరు అని వారి పేర్లు రాయకుండా మనల్ని మరలా సస్పెన్స్లోని పెట్టిన సందర్భం ఈ శిష్యుంది. యోహాను ఎప్పుడు మరుగ్గా ఉండాలి అనుకునే మనస్తత్వం కలిగిన వాడు అనిపిస్తుంటుంది. అయితే ఈయన యోహాను అనడానికి మనకు ఇప్పుడు ఆధారాలు ఏమిటి? మరో శిష్యుడు అంటూ ప్రారంభించినటువంటి సువార్త చివరి అధ్యాయానికి వచ్చేటప్పటికి 2 సార్లు యేసు ప్రేమించిన శిష్యుడని తన గురించి తాను రాసుకున్నాడు. రాసుకున్నప్పుడు యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనకు ఎవరు కనిపిస్తారు? ఒకసారి నాతో పాటు మొదటి అధ్యాయం దగ్గరికి రండి. ప్రభువును వెంబడించిన వారు ఎవరు అంటే సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ. సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ. కాబట్టి ఆంద్రేయ ఇక్కడ మనకు కనిపించడు, కాబట్టి ఆంద్రే కాదు. మరి ఇంకా క్రిందకు వస్తే ఫిలిప్పు కాదు. వీళ్ళెవరు కాదనేది స్పష్టంగా అవుతుంది. అయితే రొమ్మున ఆనుకున్నవాడు, సిలువ సమీపానికి వచ్చినవాడు, ఇప్పుడు ప్రభువుని గుర్తిస్తున్నవాడు, సీమోనుతో కలిసి ఉన్నవాడు, సీమోనుతో సమాధి వద్దకు సీమోను కంటే ముందు పరిగెత్తినవాడు. అంటే తను తాను
సీమోనుతో ఐడెంటిఫై చేసుకుంటున్నప్పుడు మొట్టమొదట సీమోను యేసు ప్రేమించిన శిష్యుడు. సరిగ్గా ఈ సంఘటన లూకా సువార్త 5వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేస్తుంది. లూకా సువార్త 5వ అధ్యాయంలో మనకు పేతురు అంటే సీమోను గారు చేపలు పట్టి ఆ రాత్రి ఏమీ పడక ఆయన వాళ్ళు వలలు కడుక్కోవడం చూసి కొంచెం అడిగి ఎక్కి లోపలికి తోయమని చెప్పి వల వేయమని చెప్పి పేతురుతో చెప్పినప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేం పడలేదు అని అంటే, అయినా నీ మాట చొప్పున వేస్తామని వేశారు కదా. వేసినప్పుడు లూకా గారు 5వ అధ్యాయంలో ఎవరి పేర్లు ప్రస్తావించారు అంటే 10వ వచనంలో సీమోనుతో కూడా పాలివారైన జబదయ కుమారులు. ఎవరు వాళ్ళు? యాకోబు యోహానులు. యాకోబు యోహానులు ఎవరు వీళ్ళు? సీమోనుతో పాలివారు. సీమోనుతో పాలివారు యాకోబు యోహాను. మనమే ఒక క్షణం ఆలోచన చేద్దాం. ఇప్పుడు అదే సందర్భం ఈ 21వ అధ్యాయంలో చూడండి. తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు అంటారు. అప్పుడు ఆయన వల వేయండి అన్నాడు, కుడి ప్రక్కన వల వేయండి అన్నాడు. వలలు ఖాళీగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి గలిలయ సముద్ర తీరాన కలుసుకున్నవాడు ఇప్పుడు మరల ఆఖరిసారి అదే గలిలయ సముద్ర తీరాన్ని కలుసుకుని కుడి ప్రక్కన వల వేయండి అనగా కుడి ప్రక్కన వల వేశారు. వల వేసినప్పుడు వల లాగుతూ ఉండగా అది చాలా బరువుగా ఉండడం. లూకా సువార్త 5వ అధ్యాయంలోనూ వల పిగిలిపోయేటంత, యోహాను సువార్త 21వ అధ్యాయంలోనూ వల లాగుతున్నప్పుడు ఎక్కువ చేపలు పడడం. ఈ రెండు సందర్భాలను ప్రత్యక్షంగా చూసిన వారు ముగ్గురే: సీమోను పేతురు, యాకోబు, యోహాను. ముందు పరిగెత్తినవాడు అంటే యాకోబు కంటే చిన్నవాడైన యోహాను. వీరిద్దరూ సీమోనుతో పాలివారు. ఇప్పుడు మనకు యాకోబు పేరు రాయలేదు, యాకోబు పేరు ఇక్కడ లేదు. మిగిలిన ఇద్దరు శిష్యులు అన్నప్పుడు మరి వారిలో యాకోబు ఉన్నాడేమో మనకు తెలీదు. ఆలోచించేద్దాం. సరిగ్గా అర్థమయ్యే సత్యం ఏమిటంటే, సీమోను వెంట ఉండే వ్యక్తి, ఆ దినాన్న చూసిన వ్యక్తి, అటు యాకోబు కానీ ఇటు యోహాను కానీ వీళ్ళిద్దరే ఇప్పుడు ప్రభు ప్రేమించిన శిష్యులయ్యే అవకాశం ఉంది. అందున యాకోబు గారు ఏ పుస్తకం రాయలే. ఆ యాకోబు గారు రాసిన యాకోబు గారు, పత్రిక రాసిన యాకోబు గారు ప్రభు యొక్క సహోదరుడు, యోహాను సోదరుడు కాదు. కాబట్టి ఆయన ఏమీ రాయలేదు గనుక యాకోబును మనం ప్రక్క తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా మిగిలింది ఎవరు? యోహాను ఒక్కడే. అక్కడ రాసింది ప్రకటన గ్రంథం, ఇక్కడ రాసింది ఆయనే గనుక ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఈ సంగతులను, యేసుని గురించిన సంగతులన్నీ వ్రాసినవాడు, దానికి సాక్షి అయినవాడు రాస్తున్న మాటలని రాస్తాడు. కనుక ఇక్కడ స్పష్టంగా యేసు ప్రేమించిన శిష్యుడు ప్రియుడైన యోహానే అనే విషయం
మనకు అర్థమవుతున్నట్టు అనిపిస్తుంటుంది. అర్థమైంది. సరే, ఆగుదాం ఇక్కడ. ఆయన ఇక్కడ తన పేరు యేసు ప్రేమించిన శిష్యుడుగా రాసుకోవడానికి ఉన్న ముఖ్య కారణం ఏమై ఉండాలి? ఎందుకు రాసుకున్నాడు? ఈ శిష్యులు ఉన్నారు. సీమోను, తోమా, నతనీయేలు, జెబెదయి ఇద్దరు కుమారులు, మరి ఇద్దరు, అంటే మొత్తం 7 వీళ్ళు. సీమోనుతో కలిపితే 7, సీమోను కాకుండా 6. సీమోను 6 వెంట పెట్టుకుని వెళ్ళాడు. మొత్తం 7 వీళ్ళు. ఇక్కడ వీళ్ళెవ్వరూ 7 మంది శిష్యులు ఉన్న వారెవరు ప్రభువుని గుర్తించల. ఆయన దరిన నిలబడ్డారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, వల వేయమన్నారు. వల వేశాక ఆ చేపలు దరికి లాగేటప్పుడు సరిగ్గా వల లాగలేకపోయిరి, విస్తారంగా పడినందున అని 6వ వచనంలో రాశాడు. 21వ అధ్యాయం 6లో లాగలేకపోయినందున. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు. వల లాగటం అక్కడ కష్టమైంది, వల లాగటం ఇక్కడ కష్టమైంది. ఒక్క మాట చెప్తే వల నిండిపోవడం అనేది కేవలం ప్రభు మాట వల్లే సాధ్యం, కానీ మరెవ్వరి మాట వల్ల సాధ్యం కాదు అని ఆయనను ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకున్నవాడై సీమోనుతో, సీమోను, ఎవరనుకుంటున్నావు? ప్రభు సుమి అన్నాడు. అత్యంత సమీపంగా ఉండే వ్యక్తి మాత్రమే ఆయనను ఏ పరిస్థితుల్లోనైనా గుర్తించగలడు. అనేకసార్లు ఈ స్వరం ప్రభుదేనా అనే అనుమానం విశ్వాసుల జీవితాల్లోకి వస్తుంది. నాతో ప్రభువే మాట్లాడారా అనే అయోమయ పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆయన స్వరంతో, లేఖనంలో నుండి ఆయన స్వరం వినే పరిస్థితుల్లో ఆ స్వరంతో ఎక్కువ పరిచయం ఉన్నవారు మాత్రమే అది ఆయన స్వరం అవునో కాదో గుర్తుపెట్టగలుగుతారు. ఇక్కడ ఆ స్వరాన్ని గుర్తుపట్టడం అనేది ఒక ఎత్తు అయితే, ఆయన కార్యాలను బట్టి ఆయన్ని గుర్తుపట్టడం అనేది మరో గొప్ప సంగతి. గుర్తుపట్టినవాడు ప్రభువే సుమా అనగానే పేతురు తాను దిగంబరిగా ఉన్నందున, అంటే సహజంగా జాలర్లు చిన్న వస్త్రం కట్టుకుంటారు కాబట్టి కేవలం తమ యొక్క దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి చిన్న వస్త్రం కట్టుకుని వలలు వేస్తారు కాబట్టి నీళ్ళలోకి పైబట్ట నీళ్ళ మీద వేస్తే దూకాడు అని రాసింది. ప్రభువుని సిలువ వరకు వెంబడించినవాడు, సమాధి వరకు వెంబడించినవాడు, పునరుద్ధానుడైన తరువాత సమాధిని చూసి వచ్చినవాడు, ఇప్పుడు ప్రభువుని స్పష్టంగా చూస్తున్నవాడు, గుర్తిస్తున్నవాడు. విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఇంతకు ముందటి సంఘటన తోమా వద్ద జరిగినప్పుడు తోమా నా ప్రభువా నా దేవా అన్నప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కానీ భయాలు అనేవి పనిని విడిచిపెట్టి మరలా వెనకడుగు వేయడానికి అవకాశం ఉందని, యేసు చేత ప్రేమించబడిన వారైనా, యేసు ప్రభుతో పాటు వారు అతి ప్రాముఖ్యమైన సందర్భాల్లో ముగ్గురుగా ఉండి రూపాంతరపు కొండ మీద చూసిన
ఆ యాయిరు ఇంట ఆ బిడ్డను బ్రతికించేటప్పుడు లోపల ఉన్న వారు అంతరంగికంగా ఉన్న ముగ్గురు శిష్యుల్లో ఒకరైనా వెనకడుగు వేసే అవకాశం ప్రతి వ్యక్తికి ఉందని, ఏ వ్యక్తి అతీతుడు కాడని ఈ సందర్భాలు మనకు జ్ఞాపకం చేస్తూ, ప్రభు మనల్ని విడిచిపెట్టేయడని, ఆయన మనల్ని వెతుకుతూ వస్తాడని, మనల్ని సరిచేస్తాడని, ఖచ్చితంగా మన వలలను నింపి తానెవరో మనం గుర్తించేటట్టుగా చేస్తాడని 21వ అధ్యాయంలో అనూహ్యమైన ధైర్యాన్ని విశ్వాసుల అంతరంగాలకు ఇవ్వడం మనం స్పష్టంగా చూడవచ్చు. నేనైతే అనేకసార్లు 21వ అధ్యాయం చెప్పిన సందర్భాలు ఉన్నాయి, అనేక కోణాల్లో నుంచి. కానీ ఈసారి ఈ వచనాలను చెప్తున్నప్పుడు ఎందుకో తెలియని దుఃఖం నా హృదయాంతరంగంలో ఉంది. ఆశ్చర్యం ఏమిటంటే, ఆయన పునరుద్ధానుడై ఉండి వీరి ఆకలిని గుర్తించి, ఏమీ పట్టలేరు నాకు వేరుగా ఉండి వారేమీ ఫలించలేరని ఎరిగిన వాడై ఉండి కూడా వాళ్ళ ఆకలికి వాళ్ళని విడిచిపెట్టేలేదు. వారి ప్రయాస వ్యర్థమైపోయి వాళ్ళంతటికి వాళ్ళకి బుద్ధి రావాలి అని ఊరుకోలేదు. వెళ్ళి సహోదరులని స్థిరపరచు అని చెప్పి పని అప్పగించబడిన సీమోను తానే తన యొక్క మనసు తిరిగాక సహోదరులను బలపరచవలసిన వాడు వలభుజాన వేసుకుని మళ్ళా సముద్రానికి వెళ్ళిపోతాను అన్నప్పుడు తనను వెంబడించి 6 వెళితే ఆయన కోపగించుకున్నవాడు కాడు, వదిలేసినవాడు కాడు. ఆ పరిస్థితిలో కూడా వారి అవసరత చూసినవాడు, వారి ఆకలి చూసినవాడు. గలిలయ సముద్ర తీరాన ఒక మాట దయచేసి మీరు చూస్తారా? దయచేసి చూడండి. దయచేసి ఇదే అధ్యాయంలో 9వ వచనంలో, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనపడెను. ఆయన 2 సార్లు 12 గంపలు ఎత్తిన సారి, 7 గంపలు ఎత్తిన సందర్భం, ఇది 3వసారి వారి కొరకు ఎవరి వద్ద ఏమీ పుచ్చుకోకుండానే, 5 రొట్టెలు 2 చేపలు తీసుకోవడం అలాంటివి ఏమీ లేకుండానే తానే వారి కొరకు బయట నిప్పు ముట్టించి, పొయ్యి వెలిగించి, చేపలు కాల్చి, రొట్టె కాల్చి వారి కోసం ఎదురు చూస్తున్న సందర్భం ఎందుకో తెలియని దుఃఖాన్ని ఇచ్చింది. పునరుద్ధానుడు ఈ సామాన్యమైన పనులు, నిప్పు ముట్టించి, రొట్టె కాల్చి, చేపలు కాలుస్తూ వాళ్ళ కోసం ఎదురు చూడడం, వారి మనసు ఒక్కసారి కూడా ఒడ్డుకు రాలేదన్నమాట. వారి కనుచూపు ఒక్క మారు కూడా ఒడ్డు వైపు చూడలేదన్నమాట. వారు తమ ప్రయత్నంలో సఫలులు కావాలని ఆ రాత్రంతా ప్రయాసపడ్డారు. ఆ రాత్రంతా ప్రయాసపడినా ఏమీ పట్టలేకపోయారు. సూర్యోదయం అవుతూ ఉండగా యేసు ధరిన నిలిచి అని అంటే ఆయన ఒడ్డు దగ్గరికి వచ్చి లేచి నిలబడ్డాడు.
ఆయన కూర్చుని ఈ పనంతా చేసి లేచి నిలబడి వాళ్ళతో సంభాషించటం ప్రారంభించాడు. దుఃఖానికి కారణం ఏమిటంటే పునరుద్ధానుడైన తరువాత కూడా ఆయన శిష్యులను పట్టించుకున్న తీరు, వారి కొరకు ఆయన పనిచేసిన విధానం, వారి కొరకు ఆహారం సిద్ధపరిచిన తీరు చూస్తే ఒక తండ్రి ఈ పని చేయలేడు, ఓ తల్లి కూడా ఈ పని చేయలేదు. కేవలం ఆయన ఒక్కడే చేయగలడు. మన కోసం ప్రాణమే పెట్టినవాడు, మన అవసరతలు, మన పరిస్థితి, మన స్థితిగతులు అన్నీ ఎరిగినవాడైన ఎప్పుడు మనకు ఏది కావాలో దానిని ఆయన ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటాడు. కానీ మన ప్రయత్నంలో, మన ప్రయాసలో మనం విసిగిపోయేవాళ్ళంగా అయిపోయి ఎటు తోచని వాళ్ళంగా అయినప్పుడు అప్పుడు ఆయనే తాను మనతో మాట్లాడి మనల్ని సరిచేసేటువంటి గొప్ప కృప ఆయనలో మనం చూస్తాం. సరే చూడండి, ఇక్కడ కనిపించిన మరో మాట. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమీ అని పేతురుతో చెప్పాను. అంటే మిగిలిన వారు ఉన్నారు, పేతురు ఉన్నాడు. పేతురు లీడింగ్లో ఉన్నాడు. తానే తెచ్చినవాడుగా ఉన్నాడు, తానే వల వేసినవాడుగా ఉన్నాడు, తానే ఇప్పుడు ఆ ఓడ మీద యాక్టివ్గా కూడా ఉన్నాడు. అలాంటి సందర్భంలో అతని చెవికి యేసు ప్రభు అని చెప్పి అతని ఆలోచనల్ని అతని యొక్క గుర్తుపట్టలేని స్థితిలో నుండి బయటకు తేవడానికి సీమోన్కే కాదు, మిగిలినటువంటి ఆ 5 మందికి కూడా యోహాను స్వరం ఆయన ఎవరో చెప్పేట్టుగా చేసి రాయబడింది. ప్రేమ అనే దాని దగ్గర ప్రభు ప్రేమను రుచించిన వాడు ఎవరైనా వారికి క్లిష్ట సమయంలో, దిక్కుతోచని సమయంలో, ఆకలితో ఉన్న సమయంలో స్పష్టంగా ఆయన ఎవరి ద్వారా మాట్లాడతాడు, ఎవరి ద్వారా ఆయన కళ్ళు తెరిపిస్తాడు, ఎవరి ద్వారా ఆయన మాట్లాడి గుర్తుపట్టేటు చేస్తాడు అనేది మనం గ్రహించవలసింది. ఆయన ప్రేమను రుచించినవాడు, ఆయన ప్రేమను గ్రహించినవాడు, ఆయన కోసం నడిచినవాడు, ఆయన కోసం పరిగెత్తినవాడు, ఆయనను గుర్తించినవాడైన ఆ ప్రియుడైన శిష్యుడు మిగిలిన వారికి కూడా ప్రభువును గురించిన సమాచారం అందించగలిగాడు. ఆలోచించండి, ప్రేమించిన శిష్యుడైన ఓ నాయకత్వానికి తప్పనిసరిగా లోబడతాడు. నాయకత్వం ప్రభువు నుంచి దూరంగా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా అలాగే ప్రయాణం చేస్తారన్నమాట. అనుమానం లేదు. చాలా మార్లు దారి తొలగి దూరంగా వెళ్ళే ఆ క్రమంలో నాయకుని వెంబడించి ఆత్మీయత నుండి దూరం వెళ్ళినవారు, భయాల వల్ల నాయకుని వెంబడించి దేవుడు అప్పగించిన పనిని, బాధ్యత నుంచి దూరంగా వెళ్ళిన వారు చాలామంది కనపడతారు. అలాంటి వారిని మేల్కొల్పే బాధ్యత, ఆయన ప్రేమను గుర్తించిన వారికి, తాము దేవుని చేత ప్రేమించబడిన వారు అనే సత్యాన్ని ఎన్నటికీ మర్చిపోకుండా అది తమ ఐడెంటిటీగా పెట్టుకున్న వారిని మాత్రమే ఆయన వాడుకుని మరలా ప్రభువుకు సమీపంగా తేవడానికి వారి స్వరాలను ఆయన వినియోగించుకుంటాడు అని నా అంతరంగానికి అనిపించింది. లూకా సువార్త 5, యోహాను సువార్త 21,
ఈ 2 సంఘటనల దగ్గరికి తీసుకొచ్చి ఒకసారి ఆలోచించండి. అక్కడ ముగ్గురు కనిపించారు. సీమోను అప్పుడు సీమోనుతోనే మాట్లాడాడు, అది సీమోను దోణి. ఇప్పుడు ప్రభు వచ్చాడు, కుడివైపున వలవి అని చెప్పింది సీమోనుతోనే. కానీ అప్పుడు మౌనంగా ఉండి దూరంగా ఉన్నవాడు యోహాను, యాకోబులు, జబదయి కుమారులు. వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి ఆ దరికి లాగి 2 దోణెల నిండా నింపిన సందర్భం ఆ రోజు కనిపిస్తే, ఈరోజు 2 దోణెలు కాదు, 2 వ్యక్తుల జీవితాలు. ఒకటి యేసు ప్రేమించిన శిష్యుడు, 2 సీమోను. వారిద్దరి సంభాషణ అటు తరువాత సందర్భాల్లో కనపడతాయి. వారిద్దరినీ ఆయన బలపరిచిన తీరు కనిపిస్తుంది. వారిద్దరిని గురించి మాట్లాడిన సందర్భం కనపడుతుంది. మిగిలిన 5 నిలిచి ప్రభు వారితో మాట్లాడడం, ప్రభుని వారు వెంబడించటం, ఇద్దరు మిగిలిన వారు వెనక రావడం, ఈ దృశ్యం అంతా కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఎందుకో తెలియదు కానీ హృదయంలో తెలియని ఆదరణ ఉంది. మనం 5 వెనకున్నా, 2 ముందున్నా, ఎక్కడున్నా మన ముందు నడుస్తున్నవాడు మాత్రం ఎప్పటికీ ప్రభువే. మనల్ని పట్టించుకునేవాడు ఆయనే. మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. మన మానాన్న మనల్ని వదిలేసేవాడు కాడు. మనం ఏమైనా పర్వాలేదులే అని ఏ పట్టింపు లేనివాడు కాడు. ఆయన ఖచ్చితంగా ఆయన పట్టించుకుంటాడు. మన దోణి దగ్గరికి వస్తాడు. మన ఆకలిని చూసి మన ఒట్టిపోయిన తనాన్ని ఎరిగి దాన్ని తిరిగి నింపడం ద్వారా తానెవరో రుజువుపరుచుకుంటాడు. మరలా మనల్ని మన బాధ్యతల వైపుకు మళ్లించి శ్రేష్టమైన పని చేయడానికి అవసరమైన వాగ్దానాలను ఇచ్చేవాడు, అంతరంగానికి ధైర్యాన్ని ఇచ్చేవాడైన ఆ ప్రభు మనకు రక్షకుడిగా మాత్రమే కాదు, పోషకుడిగా మాత్రమే కాదు, ఒక సన్నిహిత స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి కృప వింటున్న మా ప్రియులందరికీ ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కృపగలిగినటువంటి నీ మాటలు, కొద్ది మాటలు వినడానికి సాయపడ్డారు, చెప్పుకోవడానికి కృపనిచ్చారు, నేర్చుకోవడానికి సాయం చేశారు. ప్రభువా, ఈ మాటలు సామాన్యమైన మాటలే. నీ పిల్లలకు అర్థం అవడానికి, వారు వాటిని ధ్యానించడానికి, వాటిలో నుండి నేర్చుకోవడానికి, ధైర్యం పొందడానికి కృప చూపమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఉదయం 8:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.